నమస్తే. ప్రభుత్వ కార్యకలాపాలు జీతాలకు సంబంధించిన కీలకమైన బిల్లు ఆమోదం పొందకపోవడంతో అమెరికా స్తంభించిపోయే ముప్పును ఎదుర్కొంటోంది. వాస్తవానికి తొలుత బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ట్రంప్ తిరస్కరించారు. దీంతో ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ మార్చి 14వ తేదీ వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా సరికొత్త బిల్లును ప్రవేశపెట్టారు. 2 నెలల పాటు రుణాలపై సీలింగ్స్ ను సస్పెండ్ చేయడం వంటి ట్రంప్ డిమాండ్లను ఇందులో చేర్చారు. దీంతో కాబోయే అధ్యక్షుడు కూడా బిల్లుకు మద్దతు తెలుపుతూ మిగిలిన వారు కూడా సానుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. దీనిని డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ప్రతినిధుల సభ దీనిని కూడా 235-174తో తిరస్కరించింది. ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమోక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. మరోవైపు ప్రభుత్వానికి సెనెట్లో డెమోక్రాట్ల పట్టు కొనసాగుతోంది. దీంతో శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో కాంగ్రెస్ విఫలమైతే అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ఎదుర్కోక తప్పని పరిస్థితి ఇప్పుడు నెలకొంది.